హాయ్ అండి. రాగి జావ పొద్దున్నే తాగితే చాలా మంచిది. ఈ ఎండాకాలం హెల్దీ రాగి జావ అండి. పూర్వకాలం అయితే అందరూ ఇదే తాగేవారంట. మా నాన్నమ్మ వాళ్ళు కూడా ఇదే తాగేవారు. చాలామంది అన్నం కూడా వండుకోగానే ఇదే తాగి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే వాళ్ళు గట్టిగా ఉంటారు. ఇప్పుడు ఫుడ్కి అప్పుడు ఫుడ్కి ఇదే తేడా. అప్పుడు రాగి జావలో గంట అన్నాలు తిన్నవాళ్ళు గట్టిగా ఉంటారు. మా తాతయ్య అయితే రోజు పొద్దున్నే మా నాన్నమ్మ కాసిచ్చేది తాగేవాడు. ఆయన పచ్చిమిరపకాయ నంచుకుని తాగేవాడండి రాగి జావ మా తాతయ్య. చాలామంది కొంతమంది అయితే ఎల్లుల్లిపాయలు నంచుకుని తాగుతారు. చూడండి, పొద్దున్నే ఇలా తాగడం కూడా చాలా మంచిది ఎండాకాలం. మా పెద్దోడైతే అసలు తాగడం, మా చిన్నోడు మా ఆయన బాగానే తాగుతారు. కానీ మజ్జిగ వేసుకోవాలండి ఇందులోని కొద్దిగా చల్లారే కానీ రాగి జావలోని కొంచెం పలసగా ఉంటేనే ఇష్టం మాకు. మరి అంత చిక్కగా ఉంటే కూడా తినలేము. నూకలు కూడా వేసి వండుతారండి దీన్ని. నూకలు వేసి వండితే అన్నంలా తినేసేవారు. మా మేనత్తాళ్ళు గట్ట అలాగే తినేవారు. నాకు తెలుసు, నేను చిన్నప్పుడు చూసేదాన్ని. పప్పు గోంగూర గట్ట వేసుకు తినేసేవారండి. అది గట్టిగా వండుకుని అందులోని. మా లక్కీ బాబు చూడండి తాగేస్తున్నాడు రాగి జావ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.